ధన్యవాదాలు. ఏంటి మహర్షి ఇటుగా మా ఆశ్రమానికి వచ్చారు? లేదు బ్రహ్మర్షి, నేను ఈ పూట పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాట్లాడదామని వచ్చాను. చాలా మంచిది, తప్పకుండా. మనుషుల మధ్య అహంకారం ఉండకూడదు. నాది నేనే అనే అహం మనిషిని అధపాతాళానికి తోసివేస్తుంది. బుద్ధి మనసుని నియంత్రించాలి. అప్పుడే మనిషి తన స్థితిగతులు బట్టి ప్రవర్తించగలుగుతాడు. బతికేయడమా జీవించడమా అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. అందరూ నేను బాగున్నాను, నాకు తిండి లభించింది అనుకునే లక్షణం బ్రతికేయడం అవుతుంది. స్వార్థచింతనం లేకుండా అందరూ బాగుండాలి అనుకునే లక్షణం జీవించడం అవుతుంది. బ్రహ్మర్షి, చాలా చక్కటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇక నేను బయలుదేరుతాను. అరే మహర్షి, మీకు ఒక కానుకని ఇద్దామని అనుకుంటున్నాను. నా వేయాల తపోఫలాన్ని మీకు అందిస్తున్నాను. తప్పకుండా బ్రహ్మర్షి, మీరు ఇచ్చిన ఈ మహదానందంగా స్వీకరిస్తాను. అదేవిధంగా మనం మాట్లాడుకుని మంచి విషయాలు పుణ్యఫలాన్ని మీకు బహుమానంగా ఇస్తున్నాను. ఏమిటి? నేను మీకు నా 1000 ఏళ్ల తపశ్శక్తిని ఇస్తే మీరు మనం ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలాన్ని ఇస్తారా? సరే బ్రహ్మర్షి, మీరు ఇచ్చిన తపోఫలం గొప్పదా, మీరు నేను మాట్లాడుకున్న ఈ మంచి విషయాలు పుణ్యఫలం గొప్పదా అని ఆ బ్రహ్మని అడిగి తెలుసుకుందాం. సరే మహర్షి, పదండి తేల్చుకుందాం. ప్రణామాలు బ్రహ్మదేవాలు. శుభం కలుగుగాక. తపోఫలం గొప్పదా, సాంగత్యం గొప్పదా? విషయం నాకన్నా ఆ విష్ణుమైతే అయితే బాగా చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ప్రణామాలు మా విష్ణుదేవ. తపోఫలం గొప్పదా, సాంగత్యం గొప్పదా? మీరైనా తెలియజేయండి విష్ణుదేవ. నాకన్నా ఆ పరమశివుడైతే సరిగ్గా చెబుతాడు. ఆయన వద్దకు వెళ్ళండి. ప్రణామాలు మహాశివ. తపోఫలం గొప్పదా, సాంగత్యం గొప్పదా? మీరైనా తెలియజేయండి మహాశివ. దీనికి సమాధానం పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ చెప్పలేరు. మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేదు. ఆయన వద్దకు వెళ్ళండి. ప్రణామాలు ఆదిశేష. శుభం కలుగుగాక. తపోఫలం గొప్పదా, సాంగత్యం గొప్పదా? మీరైనా తెలియజేయండి ఆదిశేష. నాకు కొంత సమయం కావాలి. అప్పటిదాకా నేను మోస్తున్న ఈ భూలోకాన్ని మీరిద్దరూ మోయాలి. దానితో పాటు ఒక షరతు. ఏంటి? భూలోకాన్ని తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచాలి. సరే, నా 1000 ఏళ్ల తపశ్శక్తిని దారపోస్తున్నాను. దానితో ఆ భూమి ఆకాశంలో నిలబడుతుంది. ఏమిటి? ఈ భూమిలో చలనం లేదు. సరే, నేను ప్రయత్నిస్తాను. ఒక్క పూట సమయంలో మేము చర్చించిన ఈ మంచి విషయాలు పుణ్యఫలాన్ని దారపోస్తాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరు ఇక వెళ్ళవచ్చు. అదేంటి? మేము అడిగిన దానికి చెప్పకుండా వదిలివ్వకుండా వెళ్ళమంటే ఎలా? మీ ఎదురుగానే రుజువైంది కదా ఏ తవ్వబలం గొప్పదో. ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది? చూసారుగా, 1000 సంవత్సరాలు తపశక్తి దారిపోసిన కదలని భూమి ఒక్క పూట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వల్ల కలిగిన పుణ్యఫలాన్ని దారిపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడుతుందన్న విషయాన్ని గ్రహించారు కదా. మంచి మాటలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒక్కరు ఉన్న అదే పని, ఏ ఇద్దరు కలిసినా అదే తీరు. చరవాణితోనే మాట్లాడుకుంటున్నారు, చరవాణితోనే గడుపుతున్నారు. ఇక ఈ పరుగుల టెక్నాలజీ కాలంలో కుదరడం కష్టమైన మనిషి అనుకుంటే సాధించలేని ఏమీ లేదు కదా. కావున అందరం కొంచెం ప్రయత్నిద్దాం.
చుట్టూ ఉన్న చీకటి గురించి తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక మంచి దీపం వెలిగించడం మంచిది కదా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.